ఓకే సార్. ఇంకా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలయితే మనకు కనిపిస్తున్నాయి మన కళ్ళ ముందు. అందరికన్నా అన్నిటికి చాలా ఈగర్‌గా వెయిట్ చేసేదైతే 'కన్నప్ప.' కానీ దానికి వ్యతిరేకంగా 'మంచు మనోజ్' అయితే నా భైరవాన్ని వదులుతున్నా అనని ధైర్యంగా చెప్తున్నాడు దానికి మరి. దీనికి సంబంధం ఏముందమ్మా? ఇది ఎక్కడ సినిమా, అది భైరవ ఎక్కడ సినిమా? దానికి హ్మ్. దీని పోలికే పొంతన లేదు అసలు. అది నక్కకి నాగలోకం ఉన్న పోలికలాగా ఆ సినిమా ఎక్కడ, అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో శ్రద్ధతోటి కష్టపడి తీస్తున్న సినిమా అది. దీనికి అది సినిమా అంతే. దానికి దీన్ని పోల్చడానికి కూడా ఒక పొందనకు కూడా ఒక అర్థం ఉండాలి. దానికి అంటే దీనికి 'మంచు మనోజ్' చాలా ధైర్యంగా చెప్తున్నారు కదా సార్. మంచి మనది చెప్తూ ఉంటారులే కానీ అతని మాటలు పాయింట్ కాదు. హ్మ్. ఈ సినిమా స్థాయి ఏంటి, ఈ కన్నప్ప స్థాయి ఏంటి, కన్నప్ప సినిమా మేకింగ్ స్టామినా ఏంటి, హ్మ్. అదేంటి దానికి ఎట్లా పోలుస్తాం? అంటే ఇంకొక విషయం కూడా బయటికెళ్తుంది సార్. 'కన్నప్పలో' మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ సెటప్ తోటి ఉంది. ఆ గ్రీన్ మ్యాట్ క్లియర్‌గా ఎవడు కనిపిస్తుంది అని చూశాడు? అంటున్నారు. ఎవడన్నా చూశాడా? హ్మ్. ఎవడన్నా చూశాడా? ఒక్క ఫ్రేమ్ ఎవడన్నా చూశాడా? హ్మ్. గాలి సొల్లువాగుడు తప్పితే ఎవరైనా ఒక ఫ్రేమ్ చూశారు? నేనే ఇంత క్లోజ్గా ఉన్నా నేనే చూడలేదు. హ్మ్. మొన్న కూడా ఏదో 15 నిమిషాలు గ్రాఫిక్స్ చూశారు. ఆ రోజు కూడా నేను వెళ్ళా. హ్మ్. ఆ రోజు ఎవరు వాళ్ళే చూస్తున్నారు అన్నప్పుడు ఎందుకు మనం వెళ్ళటం, వాళ్ళు టెక్నికల్గా చూసుకుంటున్నారు, మనం వెళ్ళేది ఎందుకని వెళ్ళలేదు. హ్మ్. దాని అంత దగ్గరగా ఉండే నేనే చూడలేదు ఒక ఫ్రేమ్ కూడా. ఎవడు చూశాడు? ఈ రాసే సన్నాసులు ఏమైనా చూశారు? గాలి సోది వాగుడు తప్పితే హ్మ్. దాని గ్రీమెట్లు తీశారు, గడి గుడ్లు, వీడికి ఏం తెలుసు అని. అదే ఈ సొల్లు వాగుళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎట్లా అంటే 2 రకాలు తయారయ్యారు: అతివాదులు, మితవాదులు. హ్మ్. అతివాదులేమో సోషల్ మీడియాని చక్కగా పర్పస్ఫుల్గా వాడుకుంటూ వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. హ్మ్. మితవాదులేమో ఇలా చేసుకుంటూ పోతారు చక్కగా. ఈ అతివాదులు ఉన్నారు, ఈ అబ్బా అమ్మ వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు. వీళ్ళు ఈ గాలి వాళ్ళకి ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు. హ్మ్. అక్షర జ్ఞానం ఉండదు, భాషా జ్ఞానం ఉండదు, ఐడియా ఉండదు, ఏమి చూడరు, ఏమి గాలిగా పొదలేసి ఏదో కొట్టేస్తూ ఉంటారు. వాడికి ఏమి వాడితో ఊహించుకుని సొల్లువాగుడు సొల్లుగావుడు హ్మ్. అది వెళ్ళిపోతూ ఉంటుంది. మీడియానే కూడా ఏదో వాళ్ళకి ఫుడ్ కావాలి, మీడియాకి ఏదో ఒకటి కావాలి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఏదో ఒక సొల్లు కావాలి. ఆ హ్మ్. సొల్లుని వాళ్ళు ప్రాపగడ సొల్లు ఎవడన్నా ఒక్క ఫ్రేమ్ చూశాడు? ఎవడన్నా హ్మ్. చూసినాను ఒక్కడిని చెప్పమని, ఇదిగో నేను ఈ పలానా చోట 18 రూల్లో చూశాను, లేదా చూశాను అందువల్ల చెప్తే చెప్పండి. సొలువాడు గాలివాడు చెప్తే ఏంటిది? బుద్ధి లేని హ్మ్. మాటలు.